బలలో పాలు పొందుటకు ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయము, 1 కొరింథీ 11:28వ వచనం మనమందరం కంటతగా వచ్చి ఉందని అనుకుంటున్నాను. చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకునే వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని నీవు రక్షించినటువంటి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. రక్షించినది కాకుండా మమ్మల్ని నీకు కృతజ్ఞత చెల్లించుట కొరకై మమ్మల్ని నీ సన్నిధానకు నడిపించినందుకు కూడా నీకు వందనం చెల్లిస్తూ, చదువున్న వాక్యం ద్వారా అనే విధాలుగా మాతో మీరు మాట్లాడుతురమ్మని సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము యోగ్యంగా పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాలని ప్రభు కోరిక. ప్రభువు ఆయన రక్షించుకున్నటువంటి బిడ్డలు ఎవరిని రక్షించుకున్నాడు ఆయన? చెప్పండి. సర్వలోకంలో నేను నన్ను అందరినీ కూడా రక్షించుకున్నాడు. దానికి ఏమన్నా ఈ ప్రభుత్వం వారు ఉద్యోగం ఇవ్వాలంటే ఏం కావాలంటారు? ప్రభుత్వం వారు ఉద్యోగం ఇవ్వాలంటే ఏం కావాలంటారు? మౌనం వహిస్తారు. వాళ్ళు పెట్టే పరీక్షలో పాస్ కావాలి అని అడుగుతారు కదా. కానీ మన ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే, చదువు వచ్చినా రాకపోయినా నువ్వు ఎలా ఉన్నా కానీ నిన్ను రక్షించుట ఆయన యొక్క ఉద్దేశం. ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆ తర్వాత రక్షించుకుని రక్షణలో మనం వెళ్తున్న మనల్ని ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యముగా ఈ బల్లను ఉంచినాడు. దీంట్లో మీరు పాలు పొందినప్పుడు మీరు పరీక్షించుకొని పాలు పొందాలని ప్రభుకు చెప్తూ ఉంటున్నాడు. రక్షణ ఎవరెవరికి ఇచ్చాడు? అన్నీ వారికి ఇచ్చాడు. కలరు, చదువు భేదం ఏం లేకుండా అందరికి ఇచ్చాడు. ఇప్పుడు పరీక్ష ఎవరు చేసుకోవాలి? రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకోవాలి. అందులో చదువు ఉన్న వాళ్ళని లేదని, కలర్ భేదాలు ఇలాంటివి కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉండాలండి? పరీక్ష చేసుకొనవలనని ఆయన యొక్క ఆశ. పరీక్షించుకోవడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే, ఏం లాభం కలుగుతుంది పరీక్షించుకుంటే? ఇప్పుడు మనము పరీక్షించుకొని నీళ్ళు తాగాము, పరీక్షించుకొని భోజనం చేసాము. మా చిన్నతనంలో ఇట్లా ఈజీగా గ్లాస్ కొలిచి పెట్టేట్టుగా ఉండకపోయేది. రైస్, బియ్యం ఒక వేరే నల్ల బిడ్డ, మెరిగలు, రాళ్ళు ఇవన్నీ ఏరి అప్పుడు వంట ఉండేదండి. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడంతా తేలికగా వచ్చేసినాయి. దాన్ని ఏమి మరి వేరకుండానే చేయడానికి ఇప్పుడు వచ్చింది. కానీ ఒకప్పుడైతే మేము ఏం చేసేవాళ్ళము? దాన్ని అంతా శుభ్రంగా, ఒకవేళ అట్లాగా వండామనుకోండి, అలాగ వండితే ఎలా ఉంటుంది? తింటుంటే ఇసుక వస్తుంది, మెరగలు వస్తాయి, నల్లబిడ్డ వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుందండి? భోజనం తినడానికి కొంచెం అనీజీగా ఉంటుంది కదా, అంటే అసంతృప్తిగా మనం తింటూ ఉంటాం. అందుకని మనం ఏం చేస్తామంటే ప్రతిదీ పరీక్ష చేస్తాం, మన ఆరోగ్య సంబంధంగా ప్రతిదీ. అలాగే దేవుని బిడ్డలంగా వెంబడిస్తున్న మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి అని ప్రభు కోరుతుంటున్నాడు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీ 13వ అధ్యాయము, 2 కొరింథీ 13
5వ వచనం ఏమంటున్నాడు? చాలు, ఇక్కడ ఏమన్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ఏం చేయాలట? ఎవరికి ఎవరు? నాకు నేనే, నీకు నీవే. ప్రభు దగ్గరికి ఎలా వచ్చామండి మనము? ప్రభువును విశ్వసించాం కదా. దేన్ని బట్టి విశ్వసించాము? ఏదైనా పని పెట్టాడా? అంటే నువ్వు ఈ పని చేస్తే నన్ను విశ్వసిస్తావు, లేకపోతే ఈ అర్పణ చేస్తే విశ్వసిస్తావు, లేకపోతే ఇలా అలా అనేమని చెప్పాడా? చెప్పలే. ఎలా చేశాడు మనల్ని? తన బిడ్డలకు ఎలా చేశాడు? రోమా 5లో 1వ వచనంలో ఏముంది? అది విశ్వాసమూలమున. మనమందరం కూడా ఏమైనా 1వ వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా చాలు. మనము దేని ద్వారా మనము విశ్వాసముగా చేయబడ్డాం? చెప్పండి. విశ్వాసం ద్వారా. విశ్వాసం అండి. మనం దేని ద్వారా యేసుప్రభు దగ్గరికి వచ్చాము? విశ్వాసం. అంతేనా? ఈ విశ్వాసానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయా? ఏమీ లేవు. అయితే ఏ విశ్వాసంతో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో దాన్ని పరీక్షించుకో అంటున్నాడు. ఇక్కడ ఏమంటండి? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మనము అలా ఆ మొదటి విశ్వాసము గలవారమై ఉన్నామా లేదా అని మనం ఏం చేసుకోవాలండి? చెప్పండి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే పరీక్ష. విన్నరా? మనం విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాము, ఇంకే దాంట్లో కాదు, కేవలము విశ్వాసం ద్వారా. ఈ విశ్వాసం నేటి వరకు ఎలా ఉంది అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసుక్రీస్తు నమ్మడం అంటే కేవలము విశ్వాసం ద్వారానే మనం నమ్ముతాం. అర్థమైందా? విశ్వాసం ద్వారానే. ఏమీ ఆచారాలు, పద్ధతులు, క్రమాలు వీటి ద్వారా మీరు నమ్ముతారని పెట్టలేదు కదా అండి. మీరు విశ్వాసం ద్వారానే యేసు ప్రభువును మనము నమ్మి ఉంటున్నాం. ఇక్కడ చూడండి ఒక మాట, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలులు 2:38 వచనం ఏమన్నాడు? చాలు. మనము విశ్వాసం మనలోనికి వచ్చినప్పుడు మనకేమవుద్దంటే మారు మనసు అనేటువంటి అనుభవము మన జీవితాల్లో వస్తుంది. యేసుప్రభువును విశ్వసించాలంటే మొట్టమొదటిదిగా మనకేముండాలండి? మారు మనసు. ఆ తర్వాత మారు మనసు అంటే ఏంటంటే నువ్వు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా ప్రభు దగ్గర మనం చెప్పుకున్నప్పుడు ఆయన క్షమించేవాడు. ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం కదండి ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున ఏం చేయాలని? బాప్తిస్మము పొంది ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. దేన్ని? ఎప్పుడు అండి? ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందినప్పుడే. ఇక్కడ మీ విశ్వాసం పరీక్షించుకోనంటే మీరు పొందినటువంటి ఆ మారు మనసు అనుభవము ఎట్లాగైతే మొట్టమొదటిగా మనము ప్రభువును విశ్వసించినప్పుడు ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఇలా ఉండాలి, అలా ఉండాలన్నటువంటి ఆ తపన, ఆ ఆశ ఈరోజు ఉందా అని అంటున్నాడు ఆయన. మనం యేసుప్రభు నమ్మకం ముందు ఉన్నటువంటి ఆ తపన, ఆ యొక్క అలవాట్లు, ఆ ఆశ ఈ రోజుకు ఉందా? అదే పరీక్షించుకో అని అడుగుతున్నాడు ఆయన. ఈ రోజుకి ఎలా ఉంది? మనకందరికి తెలిసిన వాక్య భాగమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
అక్కడ అంటాడు కదా, నీకున్న మొదటి ప్రేమను నీవు కోల్పోతీవి అంటాడు. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం అంటాడు, నీ క్రియలను, నీ కష్టములను, నీ సహనమును నేను ఎరుగుదును. చాలు. నీకు ఎంత జ్ఞానం ఉందంటే, విశ్వాసులైనటువంటి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏ జ్ఞానం అంటే, నువ్వు దుష్టులను తెలుసుకుంటావు, అపోస్తులు కాకి అపోస్తులమని చెప్పుకునే వారిని కూడా నీవు తెలుసుకున్నావు, వారు అబద్ధికులని నీవు కనుగొని ఉన్నావు. చూసావా, నీవు నా సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదని నేను ఎరుగుదును. ఇవన్నీ చాలా కష్టపడ్డావు, చాలా తెలివి ఉంది నీకు, చాలా తెలివితో ప్రవర్తించావు. అర్థమైందా అండి? చాలా తెలివితో నువ్వేమయ్యావు, ప్రవర్తించావు. కానీ నువ్వేమైపోయావు అంటే, ఇవన్నీ చేసుకుంట్లో నువ్వేమైపోయావు, నీకున్న మొదటి ప్రేమ నా విషయంలో, నా కొరకైనటువంటి ఆ మొదటి ప్రేమను నువ్వేమైపోయావు, కోల్పోయావు. ఆ మొదటి ప్రేమను అది నువ్వు వదిలిపెడుతువని నేను చూస్తున్నాను, అందుకని నీ మీద తప్ప ఒకటి మోపవలసి ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేసుకోవాలండి, శోధించుకొని చూచుకోవాలి. ఇప్పుడు 2వ కొరింథీయుల్లో అదే 5వ వచనం ఏమంటాడు, మిమ్మును మీరే 13:5లో మిమ్మును మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా. మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుందండి. మనం పరీక్షించుకుంటే దేవునిపై ఉన్నటువంటి విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంది అని మనం పరీక్షించుకున్నప్పుడు, మీరు భ్రష్టులు కాలేదని మీరు ఎరుగుదురు. ఆయన మనం ఏమై ఉన్నామని, మనం భ్రష్టులు కాలేదని మనం ఎరుగుతాం. ఎప్పుడు మనం భ్రష్టులు కాలేదని ఎరుగుతాం? మనము పరీక్షించుకున్నప్పుడే భ్రష్టులం కాలేదని తెలుస్తుంది. ఇప్పుడు మనం బియ్యం వండుతున్నామని చెప్పాం కదా, బియ్యం ఎప్పుడు వండుతాము? అవన్నీ ఏరి మంచిగా ఉంటేనే వండుతాం, మంచిగా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు నీ విశ్వాసం భ్రష్టత్వము కాలేదు అనడానికి మనం ఏం చేసుకోవాలంట, మనము పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోవడం ద్వారా నీకేమవుతుంది అన్నట్టు, నువ్వు భ్రష్టుడు కాని ఎడల యేసుక్రీస్తు నీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా. నాలో ప్రభువు ఉన్నాడు. ఆ సంతోషం ఉండాలి, నీవు ఆ పరీక్షలో ఉండాలి. ఊరికనే గుడ్డిగా ఆయనతో వెళ్ళడం కాదు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఎలా ఉన్నావు, ఏ రీతిగా వెంబడిస్తున్నావు అనేది మనము సరిచూసుకోవాలి. చూడండి, అదే అధ్యాయము 10-12 వచనం చూడండి. 2వ కొరింథీ అదే 10వ అధ్యాయము 12వ వచనం. 2వ కొరింథీ గ్రహింపు అనేది తమను తాము మరి పరీక్షించుకొని ఆ గ్రహింపు కలిగి ఈ లోకంలో మనము
జీవిస్తూ రావాలి. గ్రహింపు లేని జీవితం మనము జీవించకూడదు. అర్థమైందండి? గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యము. చూడండి, అదే 2వ కొరింథీ 8వ అధ్యాయము, 2వ కొరింథీ 8, 7, 8 చూద్దాం. మనం ఎట్లా ఉండాలండి? ప్రతి విషయంలో మనం ఏమై ఉండాలట అనగా విశ్వాసమును, ఉపదేశమును. మనం విశ్వాసంతో ఉండాలి. ఆ తర్వాత మనము ఉపదేశమును, జ్ఞానమును, మనం దేవుని సంగతులు ఇతరులకు మనము ఎలా ఉండాలంటే చెప్పే వారంగా, ఉపదేశించే వారంగా మనం ఉండాలి. అర్థమైంది? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇతరులకు ఉపదేశం చేస్తూ. తర్వాత జ్ఞానమందు, ఈ లోకంలో ఏ జ్ఞానం మనం కలిగి ఉండాలి? దైవిక జ్ఞానం మనం కలిగి ఉండాలండి. ఆ దైవిక జ్ఞానము కలిగి ఉండడానికి కొరకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకపు జ్ఞానం వేరు, దేవుని గురించిన జ్ఞానము వేరు. అవునా కదా? అందుకని ఇక్కడ మరి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు 3 చూడండి 15వ వచనం. ఈ జ్ఞానము అంటే పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనము పొందలేమనుకోండి, మనం కలిగలేమనుకో, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందట? అది భూసంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఆ జ్ఞానం ఎలాంటిదట? దయ్యముల జ్ఞానం అట. దయ్యముల జ్ఞానంలో ఉన్నాం కొంతకాలం మనం. అయితే అక్కడి నుండి దేవుడు మనల్ని రక్షించుకొని ఇప్పుడు ఏం చేశాడు? ఆ దయ్యముల జ్ఞానంలో ఇంకేముంటుందండి? చూడండి 16. ఈ దయ్యముల జ్ఞానంలో ఏముంటుందండి? మత్సరం అంటే ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేనటువంటి స్థితి, భరించలేనటువంటి స్థితి. ఆ తర్వాత వివాదములు, పంచాదులు పెట్టుకుంటూ ఉంటారు ఎప్పటికీ. ఇది ఏ జ్ఞానము? దయ్యం జ్ఞానం. ఇది దయ్యం జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా మరి పంచాయతీ. తర్వాత ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుందండి. వారి మధ్యలో ఏముంటుందండి? అల్లరి. చేపల మార్కెట్ అంటే ఎట్లుంటే తెలుసు కదా మీకు. అలాంటి అల్లరి వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. తర్వాత ప్రతి నీచ కార్యం కూడా ఉంటుందట వాళ్ళ మధ్యలో. అదే చెప్తున్నాడు. ఇది ఎక్కడి నుండి ఉన్న జ్ఞానం? ఇది ఎక్కడున్న జ్ఞానం? ఇది భూ సంబంధమైన దయ్యముల జ్ఞానము అని చెప్పాడు ఇక్కడ క్లియర్గా. అయితే పైనుండి వచ్చే జ్ఞానం, ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ జ్ఞానం కలిగి ఉండాలన్నట్టు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? అది పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో చూడండి. మొట్టమొదటిగా ఎలాంటిదండి? అది పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది? అది పవిత్రమైనది. నిన్ను పవిత్రతలో నడిపిస్తుంది, అపవిత్రంగా నేను ఉంచదు. తర్వాత సమాధానకరమైనది. గొడవలు అనేది ఉండదు, పంచాదులు పెట్టుకోవడం ఉండదు. ఇప్పుడు దయ్యముల జ్ఞానంలో ఏమున్నదండి? పంచాదులే ఉన్నాయి, అందులో చాలా గొడవలే ఉన్నాయి. సహించలేం, ఓర్చుకోలేం. ఒకరు ఎదిగితే, ఒకరు పైకి పోతే ఓర్చుకోలేనటువంటి ఆ దయ్యముల జ్ఞానం అని చెప్పాడు దేవుని వాక్యంలోనే. అయితే ఇప్పుడు ఇక్కడ మరి పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే సమాధానకరమైనది. అది ఎలాంటిదండి? సమాధానము. దేవుని బిడ్డలైన మనము నీకు ఎన్నెన్ని ఉండనియండి, ప్రైజ్ ది లార్డ్, సమాధానం అంతే. నీకు నాది నీది నాకు రాదు, నాది నీకు రాదు. వచ్చేది ఏంటండి? సమాధానం ఉంటే చాలు. దేవుడు అదే నేర్పించాడు మనకు. అపొస్తలుడైన పౌలు అంటాడు, అక్కడ ఏమంటాడు? నేను ఎంత కలిగి ఉన్నానో దాంట్లోనే ఏమై ఉండాలట? చెప్పండి. నువ్వేమి కలిగి ఉన్నావో
దాంట్లో నీవు తృప్తి కలిగి ఉండాలి అన్నాడు. వేరే దాని గురించి ఆశించకూడదు, ఆశపడకూడదు. నీవు దాంట్లో తృప్తి కలిగి జీవించాలని ఆ పౌలు కోరుతూ వచ్చాడు. దయ్యం జ్ఞానం ఎలాంటిది తెలుసా? దయ్యం జ్ఞానం ఏంటిది? చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక ఫిలిప్పీలు 4వ అధ్యాయము, ఫిలిప్పీ 4:11 చూడండి. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండ నేర్చుకోవాలి? తృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. సంతృప్తి. అది ఎవరి లక్షణము? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారి లక్షణం. దయ్యముల జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానము అలాగుంటుందా? ఉండదు. మనము వీడికంటే గొప్ప కావాలి, వాడికంటే గొప్ప కావాలనేటువంటి ఆ లోకరీతిగా ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇక్కడే మన ఫిలిప్పి, దీనస్థితిలో ఉండనెరుగుదును, పౌలు ఏమంటుండు? పైనుండి వచ్చే జ్ఞానవంతుల యొక్క మాటలు ఇవి. వాళ్ళు ఏమై ఉండాలండి? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండనెరుగుదును. వేరే దాని కొరకు నువ్వు ఆశించడానికి వీల్లేదు. నువ్వు ప్రభు నిన్ను అలా ఉంచాడు కాబట్టి నేను దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండినప్పుడును, ఆకలి కొనినప్పుడును, సమృద్ధి కలిగి ఉంటకును, లేమిలో ఉంటకును నేర్చుకొని ఉన్నాను. ఇదంతా ఎవరిని బట్టి? 13వ వచనం. నన్ను బలపరచువాని యందే సమస్తమును చేయగలను. సమాధానము. యాకోబు 3:17 ఇంకేమన్నాడండి? మృదువైనది. మొట్టమొదటిగా ఏంటండి? పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనదిగా ఉండాలి. మృదువైనదిగా ఉండాలి మనం. మృదు అంటే ఎలా ఉంటుందండి? మృదువు దేంతో పోలుస్తాం? మృదువుగా అంటే చాలా సాఫ్ట్గా, అంటే దాని మృదు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు కడుతున్న ఇండ్లల్లో కనబడకుండా నీళ్ళు, నూనె ఉంటే ఎంత మృదువుగా ఉంటుంది నువ్వు కాలు పెడితే కదా. జారి ఎల్లెలకలు పడుతున్నాం. మా కాలంలో అట్లా ఎప్పుడు పడలే మేము. మా కాలం బండలు వేరు, ఈ కాలం బండలు వేరు. ఎందుకంటే ఫ్యాషనబుల్గా వస్తుంది. అందుకనే గొప్ప గొప్ప ఇళ్ళల్లో నడుములు ఇరిగి, కాళ్ళు ఇరిగి అడ్డం పడుతున్నారు చాలామంది. కారణం ఏంటంటే ఆ బండలు కలిగి ఉండి మృదువైనటువంటి. కానీ ఆ మృదు స్థితి నీ జీవితంలో ఉండాలంటున్నాడు. నీ జీవితంలో ఉండాలి. అది ఎలాంటి జ్ఞానం అండి? పైనుండి వచ్చేటువంటి జ్ఞానము. ఆ తర్వాత సులభముగా లోబడినది. సులభముగా లోబడాలి. మనలో ఏముండొద్దండి? కఠినత్వం ఉండకూడదు. మనలో కఠినత్వం ఉండకూడదు. సులభముగా ప్రభు విషయంలో, దేవుని విషయంలో మనము లోబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినటువంటి జ్ఞానం? ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం. తర్వాత ఈ జ్ఞానంలో ఇంకోటి ఏముంది? కనికరం ఉంటుంది. ఈ జ్ఞానంలో ఏముంటుందండి? కనికరం ఉంటుంది. ప్రేమ, కనికరము, ఇతరుల పట్ల కనికరం ఉంటూ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? మంచి సమరయుని కథ తెలుసు మనకు కదండి. ఇద్దరు చూశారు, వాళ్ళలో ఏం లేదు, కనికరం లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఒక ఆయన వచ్చి ఏం చేశాడు? కనికరం చూపించాడు. నేను కూడా ఈ లోకంలో మనము కనికరం చూపించేటువంటి వారంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? మంచి ఫలములతో, మంచి ఫలాలను నిండుకోవాలండి. మనలో మంచి ఫలాలు ఏం కావాలా? నిండుకోవాలి. మంచి ఫలాలు ఎక్కడున్నాయండి?
బైబిల్లో గలతీయులు రాసిన పత్రిక 5లో ఉన్నాయి. ఏంటి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము. అంటే కనీసము మరి 9 ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ ఫలాలన్నీ ఎక్కడుండాలండి? ఈ ఫలాలన్నీ ఎక్కడుండాలట చెప్పండి? మంచి ఫలములతో నిండుకొనినది. మంచి ఫలాలతో మనం నిండుకోవాలట. ఎక్కడి జ్ఞానంతో? ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. మంచి ఫలములతో నిండుకొని ఆ తర్వాత ఏముండొద్దు? పక్షపాతమైన ఉండొద్దు, వేషధారణైనను పక్షపాతం ఉండొద్దండి. తమ్ముడు అంటే ఇట్లా, అక్క అంటే ఇట్లా, ఈ బంధువులు అంటే అట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళకు ఉండొచ్చు. కానీ నీవెవరు తెలుసా? నువ్వు యేసుప్రభు బిడ్డవు. నీలో ఏముండొద్దండి? పక్షపాతం ఉండొద్దు. ఒకవేళ నీలో పక్షపాతం ఉన్నది అని అనుకో, నీలో ఏ జ్ఞానం ఉన్నట్టు? భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం ఉన్నట్టు. అర్థమైందా అండి? కాబట్టి మనలో ఏముండొద్దు? పక్షపాతం ఉండొద్దు. ఎవరికైనా ఉండనియండి, నీకు ఉండొద్దు. ముఖ్యం నీకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను అడుగుతాడు ఫస్ట్, వాళ్ళని తర్వాత అడుగుతాడు. నువ్వు నా బిడ్డవు కదా, ఎలా ఉన్నావు నువ్వు ఆయన పట్ల, ఈమె పట్ల, వాళ్ళ పట్ల నువ్వు పక్షపాతం ఎలా చూపిస్తువి? పక్షపాతం చూపిస్తున్నావు కదా అని చెప్తాడు. పక్షపాతం చూపించని ఒక స్త్రీ బైబిల్లో ఉంది. ఎవరామె అంటే రూతు అత్తకోడలకు పడుతుందండి? అస్సలు ఈ లోకం జనరల్గా చూడాలంటే పడదు కదా. కానీ ఆ రూత్ ఏం చేసిందంటే, నీ జనమే నా జనం అన్నది. అసలు అత్త తరఫున బంధువులు వస్తే ఈ కోడలు ఓర్చుకుంటుందా అండి? ముక్కిటు మూతిటు దీక్షలు ఎత్తేస్తారు, అట్లా లోకం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ రూత్ ఏం చేసింది? పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించేటువంటి, సమానత్వం కలిగినటువంటి రీతిగా ఉందన్నట్టు ఆమె. అది ప్రభువు నేర్పించినాడండి. అబ్బో అది నాకు చేత కాదని చెప్పేసి ఓర్ప ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఈ ప్రేమించడం నాతో కాదు, నాలో అన్నీ ఉండాలి, నాకు లోకము, నా లోక ప్రజలు, ఈ భూ సంబంధమైన దయ్య జ్ఞానం నాకు కావాలని ఓర్ప ఏం చేసింది? విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరిని? భక్తిపరురాలైనటువంటి ఆ నయోమిని. ఈ లోకస్తురాలు, మరి ఆమె చిన్న కోడలు అనుకుంటే బహుశా, ఆమె వెళ్ళిపోయింది. అయితే కోడలు రూతు ఏం చేసిందండి? పక్షపాతం లేకుండా తను వచ్చేసి, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా నేను, నువ్వు నన్ను మాత్రం నువ్వు వద్దు అని అనకూడదు అన్నది. అంటే ఆమెలో ఏమి నిండుకొని ఉన్నదండి? మంచి ఫలములు నిండుకొని ఉన్నది. ఎవరు? ఇప్పుడు మనం ఇంతవరకు బ్రతుకుతున్నాం కదా ఆత్మీయ జీవితంలో, ఇన్ని రోజులు మనము దేని చేత నిండుకొని ఉండాలట? మంచి ఫలములతో నిండుకొని ఉండాలి. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది, అంటే బయట యుద్ధం జరుగుతుంది కదా. జరుగుతున్నప్పుడు మనమందరం ఒక ఊత పదం అంటాం. ఏంటి చెప్పండి? అది రాకడ. కరెక్ట్గా ఏమంటాం? రాకడ వస్తుంది, రెండో రాకడ వస్తుంది అని అంటున్నాడు. అంతేనా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండో రాకడ కంటే ముందు ఇంకొక రాకడ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో రాప్చర్, కానీ తెలుగులో కొనిపోబడడం, ఎత్తబడడం. ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండో రాకడ కంటే ముందే జరుగుతుంది ఇది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఈ క్షణమే రావచ్చు. రాకడ వస్తుందని నీ ఇష్టానుసారంగా ఉంటున్నావే, అది సరి అయినది కాదు. నువ్వేం సిద్ధపడుతున్నావు? మరి రాకడ వస్తుందని చెప్పుకుంటున్నావు, కానీ
ఆయన ఈ క్షణమే వస్తే కనురెప్ప పాటలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎత్తబడతారు. తర్వాత మిగతా వారు విడవబడతారు. అప్పుడు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి వాళ్ళు. ఆ రెండో రాకడ ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి మీకు? చెప్పండి. వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది అది? ఇప్పుడు రాదు. అది తెలుసా ఎప్పుడు వస్తుందో? ఫస్ట్ విశ్వాసి కొనిపోబడతాడు. ఆ తర్వాత రెండవ రాకడకు సమయము 7 సంవత్సరాలు ఉంటాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. ఇంకా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం ఉంటుంది. అప్పుడు తీసుకొని పోయిన ఈ మహాశ్రమల కాలంలో, ఈ శ్రమల కాలంలో తెలుసుకున్నటువంటి వారు అయ్యో నేను కొనిపోబడలేదే అని చెప్పేసి లబోదిబ్బు మొత్తుకుంటారు. అయ్యో నిజంగా దేవుడు ఆయన నిజమైనటువంటి వాడని అప్పుడు తెలుసుకొని చాలామంది హతసాక్షులు అవుతారు. అప్పుడు చాలా కష్టం. అందుకనే కృపాకాలం ఉన్నప్పుడే నువ్వు విశ్వసించు, కృపాకాలం ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడు. పరిశుద్ధతలో, సమాధానంలో, ఆ తర్వాత మృదువైన రీతిగా, లోబడే రీతిగా, కనికరము, మంచి ఫలములతో నిండుకొని నువ్వు సిద్ధపడు. అప్పుడు ప్రభు వస్తాడు. ఆ యుద్ధం జరుగుతూనే ఉండేనియండి, అదేమైనా కానివ్వండి, కానీ ప్రభు తీసుకుని పోవడానికి వస్తాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు, అన్ని జనులు, యేసు ప్రభు నమ్మని వారు విడవబడతారు. అక్కడ నుండి లెక్క స్టార్ట్ అవుతుంది. 7 సంవత్సరాల లెక్క అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. అప్పుడు విశ్వాసులు ఎత్తిపోబడతారు కదా, కొనిపోబడతారు కదా. ఇప్పుడు ఈ శ్రమల కాలంలో కొందరు నమ్ముకుంటారు, యూదులు కానీ అన్ని జనులు కానీ నమ్ముకుంటారు. వాళ్ళను యేసు ప్రభు రెండవ రాకడలో వీళ్ళను ముందుగా ఎత్తబడిన వారిని తీసుకొని రెండవ రాకడలో వస్తాడు. మనకు ఏమైనా ఊతపదం రెండవ రాకడ అంతేగాని ఆ రెండవ రాకడ నీ కొరకు కాదు, నిజమైన విశ్వాసి కొరకు కాదు. ఇది నీ కొరకు ఆగమనము, ర్యాప్చర్ నీ కొరకు సిద్ధంగా ఉంది. అప్పుడు రెండో రాకడలో వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? 1000 ఏళ్ళ పాలన జరుగుతుంది. 1000 ఏళ్ళ పాలనలో ఎవరితో జరుగుతుంది? నీ పరిశుద్ధులు, మనం అందరితో. నువ్వు ఎత్తబడితే, ఒకవేళ నువ్వు ఎత్తబడితే, మంచి ఫలములతో నిండుకొని నువ్వు ఎత్తబడితే, కేర్లెస్గా ఉంటే కష్టం, ఎత్తబడవు, విడవబడతావు. అప్పుడు నువ్వు ఏం చేయలేవు. ఇక జాగ్రత్త. 1000 ఏళ్ళ కాలంలో వీరు పాలన చేస్తారు. ఎవరు? విశ్వాసులు. నీవు నేను రక్షింపబడిన మనము. అర్థమైందండి? ఇప్పుడు ఆడ ప్రవీణ్ అని, బబ్బీ అని, లేకపోతే అనిల్ అని, జోసెఫ్ అని, లేకపోతే ఇవన్నీ పిలువబడదు పేర్లు, కానీ అధికారంగా ఉంటాం మనం ఎలా ఉంటామంట? అధికారంగా ఉండి ఆ 1000 ఏళ్ళ పాలన చేస్తాం. ఈ పాలనలా ఉండదు. ఇప్పుడు పైసలు ఇస్తేనే ఓటేసి పాలనలా ఉండదు. అది చాలా పరిశుద్ధమైనటువంటి పాలన ఉంటుంది. మేకపిల్ల సింహం దగ్గరికి ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు ఉంటుందా? ఉంటే ఏమైపోతుంది? ఒక్క బుక్క చాలు దానికి కదా. కానీ ఆ 10 ఏళ్ళ కాలంలో, ఆ 1000 ఏళ్ళ కాలంలో ఏముంటుందండి? మేక సింహము కలిసి ఉంటాయి. పాములు ఉంటాయి, మనల్ని ఏం చేయి ఎవరికి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఏ జ్ఞానం కలిగి బ్రతకాలి? లోకంలో దైవికమైన జ్ఞానం కలిగి బ్రతకాలి. భూ సంబంధమైన దయ్యపు జ్ఞానం మనం విడిచిపెట్టాలి. దాంట్లో పరిశుద్ధత లేదు, దాంట్లో కనికరం లేదు, దాంట్లో ప్రేమ లేదు. అర్థమైందా? మంచి ఫలములు లేవు దాంట్లో. జాగ్రత్త, నువ్వు ఎలా ఉన్నావు నీ విశ్వాస జీవితం. అందుకే పరీక్షించుకొని బలలో పాలు పొందమని ప్రభు కోరుతుంటున్నాడు. ఆ రీతిగా మనమందరం పరీక్ష చేసుకుని ప్రభు బలలో యోగ్యంగా మనం పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.